हेलो गाइस, कैसे एंजॉय చేద్దామా ఈ హార్న్ బజ్తో. సో ఇప్పుడు నేను ఎందుకు చేస్తున్నానంటే గాయస్, ఇది వీడియో జస్ట్ ఊరికే ఫన్గా ఆడుకోవడానికి. ఐ ఎక్స్ప్లెయిన్ దిస్ బజర్. సో బజర్ ఏంటంటే కొంచెం అది పెంచిస్తే బాగుంటుంది. సో పాజిటివ్ goes directly to the buzzer, while negative there's a switch in between the wire. ఇదేంటంటే పుష్ స్విచ్. If you only push it, then only it will complete the circuit. If you leave it, it will break the circuit. సో ఈజీగా సైకిల్ హార్న్ పెట్టుకోవడానికి ఇది చేశాను గాయస్. సో ఇదేంటంటే చూపిస్తాను ఆగండి గాయస్. సో ఇప్పుడు ఇక్కడ హ్యాండిల్ ఉందనుకో, ఈ రబ్బర్ బ్యాండ్స్ ఉన్నాయి కదా, రబ్బర్ బ్యాండ్స్కి ఇలా పెట్టేస్తే అయిపోద్ది. ఇదేంటంటే పిఎజో బజర్ వాడాను. దాంట్లో క్వార్ట్జ్ క్రిస్టల్ ఉంటుంది, మధ్యలో ఏమో దీనికి కాపర్ ఉంది, సైడ్స్ ఏమో పిఎజో ఎలక్ట్రిక్ మెటీరియల్ సంథింగ్ ఉంటుంది. దానివల్ల అది ట్రాన్సిస్టర్ సర్క్యూట్ చాలాసార్లు అది ఫ్రీక్వెన్సీ క్రియేట్ చేసేది. ఐ డోంట్ నో 60 హెర్ట్జ్ 70 హెర్ట్జ్ అలా క్రియేట్ చేసేది. అది వైబ్రేట్ అయితే ఇప్పుడు సౌండ్ మాలిక్యూల్స్ మొత్తం ఇలా అవుద్ది కదా, అది సౌండ్ మాలిక్యూల్స్ అయితే ఇప్పుడు బాగా ఇలా 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 చాలాసార్లు వీ కెనాట్ ఇమాజిన్ పర్ సెకండ్ ఒక 60 or 70 టైమ్స్ కొట్టుకుంటుంది. ఇమాజిన్ హౌ ఫాస్ట్ దట్ ఈస్. దానివల్లే ఇప్పుడు మనకి సౌండ్ బీపింగ్ సౌండ్ వస్తుంది. సో ఈ పిఎజో బజర్ అప్లికబుల్ యూజెస్ ఏంటంటే, మనకి ఇప్పుడు కంప్యూటర్స్లో వాడతారు, సిపియూలో ఏమన్నా ప్రాబ్లం వస్తే మోగిద్ది. ఇంకా మన బండిలో కూడా వాడతారు కొంతమంది, బండి ఎలక్ట్రిక్ దాంట్లో వాడతారు, పెట్రోల్ దాంట్లో కూడా వాడతారు. అదేంటంటే హార్న్ లాగా, కానీ ట్రాన్సిస్టర్ మనకి నెగిటివ్ దాంట్లో పెడితే యాంప్లిఫై అయ్యిద్ది. ఇఫ్ ఇట్ యాంప్లిఫైస్ దెన్ సాఫ్ట్గా వస్తుంది, ఇంకా ఇంత హై ఫ్రీక్వెన్సీ లేకుండా లో అని వస్తుంది, మంచిగా సాఫ్ట్గా వస్తుంది. ఒకసారి చేశాను కానీ అది ట్రాన్సిస్టర్ని సరిగ్గా చేయలేదేమో, ట్రాన్సిస్టర్ బర్న్ అయిపోయింది. అది నేను ఏం ట్రాన్సిస్టర్ వాడానంటే BC507. సో అదేంటంటే టూ దానికి కలెక్టర్ అండ్ ఎమిటర్కి నెగిటివ్ సైడ్ పెట్టాలి, ఇంకా మధ్యలో ఉన్న బేస్ పిన్ ఏమో దానికి పెట్టాలి. కానీ అప్పుడు ఫస్ట్లో ఈ కొత్త బ్యాటరీ కదా, 10 volts ఉంది. మనకి బేస్ వోల్టేజ్ ఎంత కావాలంటే పాజిటివ్ 8 volts. దానికి పెడితే ఆ ట్రాన్సిస్టర్ కాలిపోయింది, ఇంక ఇప్పుడు పని చేయట్లేదు. ఇంకా నా దగ్గర S8050 S8550 ట్రాన్సిస్టర్ ఉన్నాయి, కానీ అది పనిచేయదు. ఎన్పి ట్రాన్సిస్టర్ వేరే టైప్. సో అంతే గాయస్, థ్యాంక్ యూ గాయస్. Hopefully you understood this explanation really well. Thank you guys. See you in the next video.